ప్రవీణ్ పగడాల మృతిపైన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ స్థాయి అధికారి సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కేసు విచారణ కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. దీంట్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆయన ఎలా ట్రావెల్ చేశారు, ఏం జరిగి ఉంటుంది, ఎవరెవరితో మాట్లాడారు, ఏంటి అనేది పూర్తిగా కూడా 2 బృందాలు దర్యాప్తు చేపడుతుంటే విజయవాడ నుంచి యాక్సిడెంట్ సంఘటనా స్థలం వరకు ఏం జరిగి ఉంటుందనే విషయంలో మరో 2 బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి. మరో బృందం కేవలం సీసీటీవీ దృశ్యాలు పరిశీలించే పనిలో పడిపోయింది. మొత్తంగా 5 బృందాలు డీఎస్పీ దేవ్ కుమార్ అధికారి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేసు పురోగతి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీస్తున్నారు. కేసు విషయంలో ఎటువంటి పురోగతి సాధించిన కేసు అప్డేట్స్ ఏమున్నాయనే విషయం పైన ఆరా తీస్తున్నారు. అయితే హైదరాబాద్కి ఈరోజు ప్రవీణ్ కుటుంబ సభ్యుల్ని ఆరా తీసేందుకు, ప్రవీణ్ కుటుంబ సభ్యుల్ని విచారించేందుకు అక్కడ రాబోతున్నారు. మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన అది పెట్రోల్ బంక్ లో అధికారులు అక్కడికి చేరుకుని ఆ సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నటువంటి ఆ వీడియో మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన.